దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. డిసెంబర్ 4. ఆయన నోట నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలువెడలుచుండెను. ప్రకటన గ్రంథం 1 అధ్యాయము 16వ వచనం. ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలువెడలుచుండెను. హెబ్రీ 4:12లో దేవుని వాక్యము రెండంచుల వాడి అయిన ఖడ్గమునకు పోల్చబడింది. దేవుని వాక్యము ద్వారానే మనము శత్రువును ఓడించగలము. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించవలనని ఎఫెసీ 6:17లో రాయబడింది. అపవాది యేసుక్రీస్తును శోధించినప్పుడు మన ప్రభువు దేవుని వాక్యము ద్వారానే వారిని ఓడించెను. మత్తయి సువార్త 4:4, 7-10 వచనాలు. కనుక మన జీవితంలో దేవుని వాక్యమునకు ప్రాముఖ్యతనివ్వలను. ప్రతి ఉదయ సాయంత్రము బైబిలును మోకాళ్లపై ప్రార్థనాపూర్వకముగా అధ్యాయము వెంబడి అధ్యాయము క్రమముగా చదువుటకు నేర్చుకొనవలను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలెనుండెను. ప్రకటన గ్రంథం 1 అధ్యాయము 16వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు నీతి సూర్యుడని మలాకీ 4:2లో చెప్పబడింది. సూక్ష్మ జీవులు సూర్యరశ్మి ద్వారా నశించును. అదేవిధంగా మనకున్న భయము, సందేహము మొదలగు ఆత్మీయ వ్యాధులు ప్రభు అయిన యేసుక్రీస్తు వెలుగులో నశించును. మనం ఎల్లప్పుడూ మన జీవితములను ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుట ఆయన వెలుగులో పరీక్షించుకొనవలను. ఆయన మన పాపములను బయలుపరిచినప్పుడు వాటిని ఒప్పుకొని సరిచేసుకొనవలను. ఈ విధంగా ఆయన వెలుగులో మన జీవితములు తేటగా ఉంచబడుచున్నవి. ప్రైజ్ ది లార్డ్.